నా ఈరోజు పుట్టినరోజు దానివల్ల నేను కొంచెం ఏదో నాకు తోచింది నేను చేస్తున్నా. నా ఫ్యామిలీతో వచ్చి గట్టుగిరి నాకు థ్యాంక్స్. ఏదో మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నేను చాలా సంతోషపడుతున్నాను. ఇంకోటి ఏంటంటే మా అమ్మని చూడే కదా నేను స్పెషల్గా వచ్చిన. ఏమి మా పెద్దమ్మని బయట ఏం కాదు, మా పెద్దమ్మ లాగా ఆమెను చూస్తే నాకు సంతోషం అనిపిస్తుంది. వీడియోలో కానీ, యూట్యూబ్లో కానీ, ఇన్స్టాగ్రామ్లో కానీ చాలా మంచిగా ఆమె. నా త్వరలో నా సినిమాలో కూడా చిన్న క్యారెక్టర్ తీసుకుందాం అనుకుంటున్నా అమ్మని. అయితే అమ్మ ఆశీర్వాదం కూడా మాకు ఉండాలా పెద్దోళ్ళది. అందరికీ నమస్తే, నేను మీ గట్టుగిరి. ఈరోజు అల్వాల్లో ఉంటున్నటువంటి అన్నగారు నవీన్ గౌడ్ గారు వారి పుట్టినరోజు. సో ఇంతకు ముందుకు మన దగడ్ సాయి అన్న వారి ఆధ్వర్యంలో ఒక పునర్జన్మ ప్రోగ్రాం పెట్టాం కదా. సో అన్న ఆ రోజు నా పుట్టినరోజు వస్తుంది మే 9కి నేను అన్నదానం చేస్తానని మాట ఇచ్చి అదే రోజు డేట్ బ్లాక్ చేసుకొని అమౌంట్ ఇచ్చి మరి ఈరోజు అన్నగారి పుట్టినరోజు సందర్భంగా ఇక్కడికి వచ్చి వీరి మధ్యలోనే జరుపుకోవాలి, ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటాడు. సో ఈరోజు మరి ఇక్కడే జరుపుకోవాలని ఒక ఆలోచనతోటి అన్నగారు ఇక్కడికి వచ్చి మరి ఇక్కడ ఉన్నటువంటి 150 మంది అభాగ్యుల మధ్యన పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటా ఉన్నారు. సో అన్నగారికి మాతృదేవోభవ ఆశ్రమం తరపు నుంచి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అలాగే 150 మంది అభాగ్యుల ద్వారా మరి చప్పట్లతో శుభాకాంక్షలు కూడా తెలియజేసుకుంటున్నాము. అందరి క్లాప్స్ కొట్టాలి నాన్న. సో ఆ రకంగా మరి ఈరోజు అన్నగారు దాదాపు ఒక 6 నుంచి 7 రకాల వంటకాలు చేయించి మరి నా పుట్టినరోజు సందర్భంగా మేమే సంతోషంగా ఉంటే సరిపోదు, ఏదో ఒక మంచి కార్యక్రమం చేయాలి, వీళ్ళకి మంచి ఫుడ్ అందించాలని ఒక గొప్ప సంకల్పంతో ఇక్కడికి వచ్చినందుకు అన్నగారికి మరియు వారి కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, సో మనం సంపాదించిన దాంట్లో నుంచి ఒక 1% కూడా ఇతరులకి ఆపదలో ఉన్న వారికి సహాయం చేయాలి అన్న ఒక సంకల్పం ఈ రకంగా ఉంటే నిజంగా అనాథలు అభాగ్యులు అనేవాళ్ళు ఎవ్వరు ఉండరు. కాబట్టి సో అన్నగారు చేసినటువంటి యొక్క పనికి నిజంగా ఆ భగవంతుని ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉంటుందని తెలియజేసుకుంటూ, సో రాబోయే మరి సినిమాలలో అన్న కూడా ప్రొడ్యూసర్గా సినిమాలు తీస్తున్నారు, అందులో మాకు కూడా అవకాశం ఇస్తారన్నారు. అలాగే అమ్మకు కూడా ఒక చిన్న క్యారెక్టర్ ఇస్తామని చెప్పి మాట ఇచ్చారు. కాబట్టి మరొకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ.